బంగారం ధర రోజుకో సరికొత్త రికార్డును నమోదు చేస్తోంది. ఇవాళ ఒక్కరోజే 2290 రూపాయలు పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. హైదరాబాద్ లో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,780 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల పసిడి 1,12,900కు చేరింది. అటు వెండి సైతం కిలో 1,56,000కు చేరింది. పసిడి ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ అధిక టారిఫ్లు, అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ కూడా రీజన్ అయ్యి ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో గోల్డ్ ధర మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు మార్కెట్ వర్గాలు. మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, పసిడి పరుగులు పెడుతోంది కదా, బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరింది, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, మీరు చెప్పినట్టుగానే పసిడి పరుగులు పెడుతుందని చెప్పుకోవచ్చు. రాకెట్ల ఆకాశంలోకి దూసుకెళ్తుంది. అసలు సామాన్య మధ్య తరగతి ప్రజలు కొనాలంటేనే ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి శ్రవంతి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు చరిత్రలో ఎప్పుడు లేనంతగా కూడా బంగారం ధర రోజు రోజుకి సరికొత్త రికార్డుల దిశగా కూడా దూసుకెళ్తా ఉంది. ముఖ్యంగా కర్ణుని చావుకి 100 కారణాలన్నట్టు బంగారం పెరుగుదలకి కూడా అన్నే కారణాలు అన్నట్టు కూడా చెప్తూ ఉంటారు నిపుణులు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంతర్జాతీయంగా భౌగోళికంగా జరుగుతున్న మార్పులు కావచ్చు, అదే విధంగా ఇటు ట్రంప్ వచ్చిన తర్వాత ఒక లెక్క, ట్రంప్ రాకముందు ఒక లెక్క అన్నట్టు కూడా బంగారం ధరలు అయితే మనకు చాలా వ్యత్యాసంగా కూడా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఏప్రిల్ 21న బంగారం ధర ఎప్పుడెప్పుడు 1,00,000 చేరుతుందా అనుకున్నాము. ఇక ఏప్రిల్ 21న చరిత్రలో నిలిచిపోయేలాగా బంగారం ధర, తులం బంగారం ధర 24 క్యారెట్లు మనకు 1,00,000 రూపాయలు చేరింది. ఆ తర్వాత వెనుకంజ కూడా మనకు చూడకుండా ముందుకు దూసుకెళ్తా ఉంది, పరుగులు పెడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే గత 3-4 రోజుల్లోనే మనం చూసుకోవచ్చు వ్యత్యాసం దాదాపు 5,000 తేడా కూడా కనిపిస్తూ ఉంది. గత 3 రోజుల కింద మనం చూసుకున్నట్టయితే 1,21,000 వరకు మనకు తులం పలికింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 1,24,000కు చేరిందని చెప్పుకోవచ్చు, 26,000కు చేరింది. అంటే ఉదయంకి ఇప్పటికీ కూడా అంటే నిమిషానికి కూడా మనకు వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. బంగారం రేటు మనకు రోజు రోజుకి హెచ్చు తగ్గులనేవి కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా మనం చూసుకున్నట్టయితే మనకు నిమిషానికి గంటకి కూడా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. ఉదయం దాదాపు మనకు 1,24,000 తులం బంగారం పలికితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే 1,26,000 తులం బంగారం కూడా పలుకుతా ఉంది. అంటే దాదాపు ఉదయంకి ఇప్పటికీ కూడా 2,200 మార్పు కూడా కనిపిస్తూ ఉంది 24 క్యారెట్లు తులం బంగారం ధర. ఇక సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు బంగారం అంటేనే బాబోయ్ అనే పరిస్థితి కూడా నెలకొన్నాయనే చెప్పుకోవచ్చు. ఇక ఇదే బుల్ రేట్ అయితే మనకు వచ్చే రోజుల్లో కూడా కనిపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి 1,30,000కు చేరుతుందన్న బంగారం ధర దాదాపు వచ్చే వారం 10 రోజుల్లోనే 1,30,000కు చేరే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇటు నిపుణులు కావచ్చు, అదేవిధంగా బంగారం వ్యాపారులు కూడా బంగారం ధరలు పెరుగుతుండడంతో కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇక సామాన్య ప్రజలైతే అసలు కొనలేని పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక దసరా అనగానే మనకు ఎక్కువగా పండగలు వస్తే చాలు మనకు ఇండియన్కి సెంటిమెంట్ కూడా ఉంటుంది. భారతీయులకి చాలా వరకు బంగారం కొనాలనుకుంటూ ఉంటారు. మరి అట్లాంటి ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం దసరా సేల్స్ కూడా చాలా వరకు తగ్గాయని చెప్పేసి ఇటు వ్యాపారులు కూడా చెప్తా ఉన్నారు. ఇక దివాళీ అనగానే మనకు ధనత్రయోదశి, అదేవిధంగా దివాళీకి చాలా మందికి బంగారం కొనడం సెంటిమెంట్గా ఉంటుంది. లక్ష్మీదేవి ఆ రోజు ఇంటికి వస్తూ ఉంటుంది బంగారం కొంటే అని చెప్పేసి చాలా మందికి కూడా అనుకుంటూ ఉంటారు. సో అట్లాంటి తరుణంలో కూడా చాలా మంది బంగారం కొనాలనుకున్న వాళ్ళు కూడా ప్రస్తుతం పెరుగుతున్న రేట్లతో కూడా వెనుకంజ వేస్తున్నారనే చెప్పుకోవచ్చు. చాలా వరకు అంటే సామాన్య ప్రజలు ఒక 20-30 వేలు సంపాదించే వాళ్ళు గ్రామ్ బంగారం కొనాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే గ్రామ్ బంగారం కూడా దాదాపు మనకు 13,000 రూపాయలకు చేరింది. సో ఇక 22 తులాల క్యారెట్స్ బంగారం కూడా మనం చూసుకోవచ్చు. ఉదయంకి ఇప్పటికీ కూడా చాలా మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 1,13,000కు చేరిందనే చెప్పుకోవచ్చు. గత వారం 10 రోజుల కింద కావచ్చు, నెల రోజుల కింద మార్పు కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు 90,000గా మనకు 22 క్యారెట్లు బంగారం ధర పలికింది. ఇక నెల రోజుల కింద మనకు ఉన్న రేటు ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపు 1,13,000కు ఇటు 22 క్యారెట్ల బంగారం ధర కూడా మనకు పలుకుతా ఉంది. అంటే ఆర్నమెంట్స్, జ్యువెలరీ ఏదైతే ఉందో, ఈ దండ, చైన్స్, ఏవైతే గాజులు ఉంటాయో వాటికి సంబంధించి కూడా మనకు 22 క్యారెట్స్ బంగారం ధర కూడా రోజు రోజుకు పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇక వచ్చే రోజుల్లో కూడా మరింత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపు ఈ ఇయర్ చివరి నాటికి కూడా 1,50,000 కూడా చేరుతుందని చెప్పేసి ఇప్పటికే అనలిస్టులు కూడా చెప్తా ఉన్నారు. బంగారం సంబంధించి కూడా ధర పెరుగుతుండడంతో పెట్టుబడులు కూడా ఎక్కువగా పెడుతూ ఉన్నారు. దీంతో బంగారం ధర మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ కావచ్చు, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, అంతర్జాతీయంగా భౌగోళికంగా చెందుతున్న మార్పులు కావచ్చు, ఇవన్నీ కూడా బంగారం పెరగడానికైతే కారణాలు కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 1,24,000గా కూడా మనకు బంగారం ధర పలుకుతుంది 24 క్యారెట్స్. అదేవిధంగా 22 క్యారెట్స్ చూసుకున్నట్టయితే 1,13,000కు కూడా చేరిందనే చెప్పుకోవచ్చు. ఇక రానున్న 2-3 రోజుల్లోనే మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక
దివాళీ వరకు కూడా మనకు ధనత్రయోదశి దివాళీ వరకు కూడా 1,30,000 మార్కు కూడా ఈజీగా దాటే అవకాశం కనిపిస్తుందని చెప్తా ఉన్నారు. ఇక బంగారం ధర లాగానే ఇటు వెండి ధర కూడా దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మనకు 1,56,000 కిలో వెండి ధర కూడా పలుకుతా ఉంది. ఇక రాను రాను ఇక వెండి ధర కూడా పెరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ఇటు అంచనాలు కూడా వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఎప్పుడు బంగారం కొనాలనుకుంటే అప్పుడు కొనాలని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే రోజు రోజుకి మనకు బంగారం ధరలో వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంది. ఆకాశంకి ఎదుగుతున్నట్టుగా కూడా రెక్కలు వచ్చినట్టుగా కూడా బంగారం దూసుకెళ్తూ ఉంది. సో ఇట్లాంటి తరుణంలో కూడా మనకు ఏ రోజు డబ్బులు దగ్గర ఉంటాయో ఆ రోజు కొనుక్కోవాలని చెప్తా ఉన్నారు. ఇక చాలా వరకు కూడా వెనకంజ వేస్తున్న వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక పండగలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తప్పట్లేదని చెప్పేసి కూడా బంగారం కొంటూ ఉన్నారు. ఇక బంగారంకి సంబంధించి కూడా పెళ్లిళ్ళు శుభకార్యాలు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి కూడా వ్యాపారులు లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా తీసుకొస్తూ ఉన్నారు. ఒక 3 తులాలు పెట్టి ఒక నెక్లెస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ప్రస్తుతం బంగారం ధర పెరగడంతో 1 తులం పెట్టి కూడా ఒక నెక్లెస్ తీసుకుంటూ ఉన్నారు. అట్లాంటి లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇక సేల్స్ విషయానికి వస్తే మాత్రం మనకు రోజు రోజుకి తగ్గుముఖం పడుతున్నాయని చెప్పుకోవచ్చు. బంగారం ధర దూసుకెళ్తుండడంతో కూడా చాలా వరకు సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు వెనకంజ వేస్తూ ఉన్నారు. దీంతో సేల్స్ కూడా పడిపోతూ ఉన్నాయి. ఇక బంగారం వ్యాపారం మీద ఎవరైతే డిపెండ్ అయి ఉంటారో దాదాపు గోల్డ్ స్మిత్స్ కావచ్చు వాళ్ళంతా కూడా చాలా వరకు నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇదే విధంగా బుల్ రన్ మనకు ఉంటే దాదాపు వచ్చే మరికొన్ని రోజుల్లోనే 1,30,000 మార్కు కూడా ఈజీగా దాటే అవకాశం ఉంది. అదేవిధంగా అనలిస్టులకు కావచ్చు బంగారం వ్యాపారులకు సంబంధించి కూడా వాళ్ళకు కూడా అంతు చిక్కని విధంగా బంగారం రేటు మరింత కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 1,30,000 మనం ఈ చివరి నాటికి అంటే దాదాపు ఈ ఇయర్ చివరి నాటికి కూడా పెరుగుతుందని చెప్పుకున్న రేటు మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ నాటికే అంటే దాదాపు 3 నెలల ముందుకే మనకు 1,26,000 మార్కు దాటింది. అదేవిధంగా వచ్చే 4-5 రోజుల్లోనే 1,30,000 కూడా చేరే అవకాశం ఉంది. అంటే ఈ సంవత్సరం చివరి నాటికి కూడా మనకు దాదాపు 1,50,000 మార్కు కూడా దాటే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు వెండి ధర కూడా మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది శ్రవంతి.